లేదు. ఓ పక్కనేమో కేసీఆర్ దేవుడు దెయ్యాలంట, దెయ్యాలు ఒక పక్క నువ్వేమో దెయ్యం అనొచ్చు. అదే రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాల మీద వాళ్ళు ఏది ఎక్కడుంది జరిగిన అవినీతి ఉందో పట్టుకుంది అంటే మీరు దెయ్యం అంటే మీరు నువ్వు దెయ్యం అంటావు, పక్కన దెయ్యం అంటే మాత్రం కుదరదు మీ సంగతి తెలుస్తానంటారా? ఇది ఎక్కడ న్యాయం అండి? అట్లాంటప్పుడు మీరు ఇంట్లో కూర్చొని గదిలో కూర్చొని మాట్లాడుకోవాలి. బయటకు వచ్చి మీరు దెయ్యాలు అని మాట్లాడిన తర్వాత అవతల దెయ్యాలు అని మాట్లాడితే మీరు తప్పబడితే ఎట్లా? నాకొక్కరికే రైట్ ఉంది, నువ్వెవరు అంటానికి? ఒక చెల్లిగా నువ్వు అన్నని అంటానికి నీకు రైట్ లేదు, అనకూడదు, తప్పు. మీరు ఇంటర్లోగా అంతర్గతంగా కూర్చొని మాట్లాడుకోవాలి. మీరు అలా మాట్లాడుకోకుండా మీరేమైనా దెయ్యాలు అంటారు, బయట వాళ్ళు ఎవరైనా దేవుడే మీ సంగతి తెలుస్తాం మీరు మమ్మల్ని ఎట్ట అంటారని చెప్పని అంటారు. ఇది ఎక్కడ న్యాయం అండి బాబు? ఇది ఎక్కడ నీతి అండి బాబు? ఈ నీతి ఈ న్యాయం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు, ఎక్కడ తప్ప. ఇది ఒక విచిత్రమైన నీతి, విచిత్రమైనటువంటి న్యాయం. అంటే మనకి నోరుంది, మనకి తెలివితేటలు ఉన్నాయి, మనకి మేధస్సు ఉంది, మనం ఎట్లా ఏం చెప్పొచ్చు, ఏమేం చేయొచ్చు, ఎలా చేసిన ప్రజలు నమ్ముతారు అనేటువంటి భావన ఉంటే మాత్రం అది తప్పు. అది తప్పు. ప్రజలు చాలా తెలివి కలవాళ్ళు వీళ్ళందరికంటే. వీళ్ళు అనుకుంటున్నారు మేమేది చెప్పినా నడిచిపోయిద్దని. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ప్రజలు, కవిత గారు ఏదో కొంచెం స్పీడ్ అయ్యి పార్టీ పెట్టాలని చూశారు. పార్టీ పెట్టాలని చూస్తే బయటికి వెళ్ళి మార్కెట్లో చూస్తే బయట అసలు స్పందన లేదు, ఎక్కడా కూడా గ్యాదరింగ్ లేదు, సౌండ్ లేదు, వైబ్రేషన్స్ లేవు. పార్టీ పెడితే అసలేమి ఈ పోటం తప్పితే వచ్చేది ఏం కనపడలేదు ఓట్లు. అందుకని ఇదేదో మనకి కుదిరే వ్యవహారం కాదని చిన్నగా మళ్ళీ తండ్రి గారి జాడలోకి చిన్నగా అట్లా వెళ్ళి అట్నుంచి సెట్ చేయాలనే కార్యక్రమంలో ఉన్నారనేది బయట టాక్. అందుకనే ఇలా చిన్నగా రూట్ని క్లియర్ చేసుకుంటున్నారు మళ్ళీ పాజిటివ్గా అనేది చెప్పుకుంటున్నటువంటి అంశం. సరే, ఇది ఒక ఆవిడ పార్టీ జాగృతి ద్వారా కొత్తగా లీడర్స్ క్రియేట్ చేసుకోవడం కోసం కూడా ఆవిడ ప్రయత్నాలు చేస్తున్నట్లు. అంటే ఎట్లాంటి లీడర్స్ అయి ఉండాలి? యువత కోసం ముఖ్యంగా. అది ఎట్లాంటి లీడర్స్ అయి ఉండాలి? నీతిగా, నిజాయితీగా. అంటే వాళ్ళు రేపు అడిగేటప్పుడు ఏ కేసులు వెళ్ళారు, మీరు ఏ కేసులో తిహార్ జైల్లో ఉన్నారు, లిక్కర్ కేసు ఏంటి, ఇప్పుడు ఆ సిబిఐ కేసు ఎక్కడ ఉంది, ఈడీ కేసు ఎక్కడ ఉంది, బెయిల్ రావడానికి ఎందుకు అంత టైం పట్టింది, మనకు తప్పు లేకుండా అయినా కానీ 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి, అక్కడ మనకి రియల్ ఎస్టేట్లో మనకి ఎట్లా షేర్లు ఇచ్చారు, వాళ్ళందరితో అసలు మనకి ఏం సంబంధాలని ఎవరైనా అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి అడిగినా 100 మంది లీడర్లు తయారు చేయాలనుకుంటే 100 మంది లీడర్లో సరే నా బోటోడు అంటే సౌమ్యంగా ఊరుకున్నాడు, నీ బోటోడు ఊరుకోడు కదా రాజు గారు, అడిగాడు అనుకో అమాయకంగా అడుగుతాడు, అడగటం కూడా అడిగితే అప్పుడు ఏం చెప్పాలి? అందుకని ఇవన్నీ అయ్యేది కాదు. కానీ సరే అది పక్కన పెడదాం ఆ సబ్జెక్టు. ఇప్పుడు అసలు ఈ కేసులో ఇది నడుస్తూ ఉంటే ఇంకో ముఖ్యమైన కేసు ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనమైనటువంటి నిజాలు ఏంటి? కవిత గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని. ఎప్పుడు ట్యాప్ చేశారు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పుడు కవిత గారి ఫోను ట్యాప్ అయింది అనేది సంచలనం. వారు ఎంపీగా ఉన్నారా, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్న టైంలో తన ఫోన్ ట్యాప్ అయింది అనేది ప్రభాకర్ రావు గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఇది కూడా ప్రస్తావించారట. అయితే ఈ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పి కవిత గారి ఫోన్ విషయంలో కేసీఆర్ గారు చెప్పలేదు, కానీ అదర్స్ పైవాళ్ళు తెలియజేశారు అని చెప్పారు. అంటే కేసీఆర్ గారు మాత్రం కన్న కూతురు ఫోన్ ట్యాప్ చేయమని ఆయన చెప్పలేదు. మరి ఎవరో చెప్పారు. ఎవరో చెప్తే ఆ చెప్పినటువంటి వ్యక్తి నెంబర్ 2నా, నెంబర్ 3నా, నెంబర్ 4ఆ, నెంబర్ 5ఆ, అందుట్లో ఎవరో తెలియదు కదా. మరి వాళ్ళు కవిత గారి కంటే శక్తివంతులు అయ్యుంటేనే అది సాధ్యం, వాళ్ళు చెబితేనే అది సాధ్యం అయ్యి ఉంటుంది. మరి వాళ్ళు ఎవరై ఉంటారు? ఎవరు ఆ రకంగా తన ఫోన్ ట్యాప్ చేయాల్సినటువంటి ఉద్దేశం ఏంటి, తన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. జనరల్గా ఎవరైనా కానీ మన కుటుంబంలో వాళ్ళ ఫోను ఎవరైనా వింటున్నారని తెలిస్తే కాళ్ళు ఎరగొట్టాలనిపించింది, ఎవరైనా కామెంట్ చేస్తేనే. అట్లాంటి ఫోన్ వింటున్నారని తెలిస్తే ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకోవాలనిపించింది. అలాంటిది కుటుంబ సభ్యులు అయినటువంటి వాళ్ళే ఫోన్ ట్యాప్ చేయించారు అని అనేటువంటి ప్రచారం బయటకు వస్తుంది అని అంటే ఖచ్చితంగా దీని వెనక అప్పటికే కుటుంబంలో అంతర్గత యుద్ధం నడుస్తూ ఉంది. కుటుంబంలో అంతర్గత సమస్యలు, రాజకీయ యుద్ధము, రాజకీయ వాతావరణము, ఆర్థిక లావాదేవీలతో కూడినటువంటి వివాదాలు, ఇవన్నీ కూడా
అప్పటి నుంచే కొనసాగుతా ఉన్నాయి. రాజకీయంలో ఆధిపత్య పోరాటం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు అనేటువంటిది కవిత గారిది కూడా పెట్టి ఉండాలి, ప్రభాకర్ రావు గారు చెప్పి ఉంటే, అందుకని అది కూడా తేలాల్సినటువంటి అంశం. ఇక సరే, ఈ రెండు అంశాలకు సంబంధించి హరీష్ రావు కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనేది కూడా అప్పుడు ఆరోపణలు వచ్చాయి, ప్రచారం జరిగింది. హరీష్ రావు గారిది కూడా చేశారని, మరి అది అసలు అది అంటే అది ఆ థీమ్ ఏందో తెలియదు, అర్థం కావట్లేదు. ఒకసారి దీని మీద ఎవరున్నారు? సుధాకర్ ఉన్నారు సార్. సుధాకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సుధాకర్. ఎక్కడ మరి లొట్టపీస్ కేసు, లొట్టపీస్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే లొట్టపీసు ముఖ్యమంత్రి అంటే ఏంటి నాకు అర్థం కాల. అంటే లొట్ట పీసు అంటే ఏంది? లొట్ట పీసు అంటే ఏంది? ఫస్ట్ అది చెప్పు. తెలంగాణలో లోటాపీస్ అని ఒక చిన్న కర్ర ఉంటుంది సార్. ఇవి చెరువు శిఖంలో పెరుగుతుంటాయి. వీటితో ఉపయోగం ఉండదు, వీటితో వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. వాటిని తీసేస్తా ఉంటారు. వాటిని లోటాపీస్ అంటారు, ఉపయోగం లేని వాటిని అన్నట్టు. అవి ఓకే, నేలలో సన్నగా ట్యూబ్ లాగా ఉంటాయి అవా? గతంలో నుంచి కూడా ఆయన ఇదే మాట మాట్లాడారు, సన్నగా ట్యూబ్ లాంటి అవా? అవి దేనికి పెద్దగా ఉపయోగపడవు అవి. ఓకే ఓకే ఓకే. అంటే పూజకు పనికిరాని పువ్వు, అవి దేనికి ఉపయోగపడవు చివరికి సార్. పూజకు పనికిరాని పువ్వు అంటాం కదా, దేనికి ఉపయోగపడదు అని. అంతే ఓకే అంతే సార్. అది లొటాపీస్ కాబట్టి చివరికి నేలలో ఉన్నటువంటి ఒక